Rishikesh Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. ఒక పోలీస్ వ్యాన్ ఎక్కి మీరు జైలుకి వెళ్ళారు కస్తూరి. ఫస్ట్ టైం ఇన్ యువర్ లైఫ్. అంటే ఏంటి ఫస్ట్ టైం అలా కాదు. 100 ఎక్కడ తీసుకెళ్లారు ఇక్కడి నుంచి? ఎగ్మోర్. మీ ఫ్లైట్ టికెట్ వాళ్ళే పెట్టుకున్నారా? ఎలా వెళ్ళారు? ఫ్లైట్ కార్ లో 14 hours నైట్ తీసుకెళ్లారు. డైలాగ్ గుర్తొస్తుంది, డాన్ కో పకడ్నా ముష్కిల్ హీ నహీ నాముమ్కిన్ హై. 100% జైల్ చూపించాలి అని. అది వీ డోంట్ నో. మళ్ళీ మీరు అనవసరంగా మీకు ఈసారి వేరే స్టేట్ పోలీసులు వస్తారు, మీరు ఏమైనా చెప్పారంటే. ఈ సంవత్సరం అరెస్ట్ అయిన సెలబ్రిటీలు అన్ని చూస్తే చాలా మంది మీరు అన్నట్టుగా మీలాంటి సెలబ్రిటీ, ఒక టాప్ స్టార్ లైక్ అల్లు అర్జున్ గారు, ఆయన ఇంకా మధ్యలో హేమ గారు, రకరకాల. వీళ్ళేంటి బార్డర్ లో వెళ్ళి యుద్ధం చేశారా? కేసులో రకరకాలుగా ఇక్కడే చాలా మంది ఉన్నారండి, చాలా కేసులు ఉన్నాయి. ఫిల్మ్ పీపుల్ ని అపమానించడం, హేళన చేయడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. సిట్టింగ్ మినిస్టర్ ఏమేమో చెప్పింది, అస్సలు అపార్థాలు వేశారు. ఇట్ ఈస్ యాక్చువల్లీ అవుట్రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ అ ఉమెన్. ఏం యాక్షన్ అయింది? అది కూడా క్రిమినల్ ఆఫెన్సే. కస్తూరి గారు, వీఆర్ ఆల్ డైయింగ్ టు నో, మీరు 3 రోజులు జైల్లో ఏం చేశారు? జైల్లో బెడ్ ఇవ్వరు. సెల్ ఉంటుందా? మూచలు ఉంటాయా? బెడ్ లేదా? బెడ్ నేల మీద పడుకోవాలి. అల్లు అర్జున్ గారికి కూడా అదే జరిగి ఉంటుంది. స్ట్రిప్ సెర్చ్ కంప్లీట్ అంటే కంప్లీట్. బాడీ ప్రైవేట్ పార్ట్స్ లో ఏముందా అని కూడా చెక్ చేస్తారు. సో ట్రామాటిక్ కస్తూరి. ఏంటి అన్ని తీసేయాలా, బట్టలు అంతా తీసేయాలా అని నేను 3 సార్లు అడిగా. వాళ్ళు అవును. అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయినప్పుడు నేనేమనుకున్నానంటే ఆయన లోపలికి వెళ్ళరు, ఆయన ఇంకా టైం ఉంది, బెయిల్ వస్తుంది అని నేను అనుకున్నాను. తర్వాత నాకు జైలుకి వెళ్ళారా, ప్రిజనర్ రికార్డ్ ఉంది, ఫోటో తీసి ఉంటారు, నంబర్ ఇచ్చి ఉంటారు. నాకు అదంతా జరిగింది. నన్ను ఫోటో తీశారు, రికార్డు నా ఫ్యామిలీ డీటెయిల్స్ రాశారు, నాకు ప్రిజనర్ నంబర్ ఇచ్చారు. 644788 నా నంబరు. 6 o'clock లాక్ చేస్తారు కదా, తర్వాత ఎవరు ఉండరు. నిద్ర అస్సలు పట్టదు. బయటకు వచ్చినప్పుడు మీరు ఫస్ట్ ఎమోషన్ ఏంటి? ఆశ్రమ లైఫ్ స్టైల్ లాగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్సేషన్. కొన్ని నెలల క్రితం నటి కస్తూరి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కస్తూరి గారు అరెస్ట్ అయ్యారు, జైలు పాలయ్యారు, బయటకు వచ్చారు. ఆ తర్వాత మనం సెలబ్రిటీల క్రమం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే అరెస్ట్ల పర్వం అలా కొనసాగుతోంది. ఇవాళ స్పెసిఫికలీ నటి కస్తూరి గారిని మరొకసారి ఐ డ్రీమ్ స్టూడియోస్కి ఆహ్వానించాం. జైలు ముందు ఏం జరిగింది, జైల్లో ఏం జరిగింది, జైలు తర్వాత చాలా ధైర్యంగా మొన్న బన్నీ అంటే అల్లు అర్జున్ అరెస్ట్ గురించి కూడా తను చాలా బోల్డ్గా ట్వీట్ చేశారు. ఏం జరుగుతోంది? లెట్స్ ఫైండ్ అవుట్. కస్తూరి గారు నమస్కారం. నమస్తే స్వప్న గారు. నేను మీ తెలుగుకి చాలా ఫ్యాన్ని, కానీ మీరు మాట్లాడే అలాంటి ప్యూర్ తెలుగు నాకు అస్సలు రాదు. ఐ విల్ టాక్ నార్మల్. కానీ తెలుగు వారి గురించి మీరు మాట్లాడారు కాబట్టి ఇంత పెద్ద. నేను తెలుగు వారి గురించి మాట్లాడలేదు, మళ్ళీ అదే స్థాపించకండి. అంతేనా? అలా కోర్టే చెప్పేసింది, మీరు మళ్ళీ అలా. ఐ టెల్ ఎవ్రీబడి, డోంట్ ఎస్టాబ్లిష్ దట్ ఐ టాక్డ్ అబౌట్ తెలుగు పీపుల్. రైట్. ఐ టాక్డ్ అబౌట్ సమ్ పీపుల్ ఇన్ తమిళనాడు, బట్ విత్ తెలుగు యాంటిసిడెంట్స్. వాళ్ళు ఇక్కడ తెలుగు ప్రదేశం నుంచి అక్కడ వలసే వచ్చే ఒక కుటుంబాన్ని గురించి మాట్లాడితే అది పొలిటికల్ స్పీచ్. దానికి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి సంబంధం లేదు, అక్కడ ఉన్న వాళ్ళకి కూడా సంబంధం లేదు. అది అందరికీ తెలుసు. నేను ఎవరి గురించి మాట్లాడినానో అందరికీ స్పష్టంగా తెలుసు, అంతే. వాళ్ళకి కూడా తెలుసు. అందుకే కదా ఎప్పుడు అరెస్ట్ అనేది, అరెస్ట్ ఇస్ ది ఎక్సెప్షన్. అరెస్ట్ ఇస్ impossible, never. Bail is the norm, arrest is the exception అని సుప్రీం కోర్ట్ చెప్పింది. బట్ యు వర్ అరెస్టెడ్. ఐ వాజ్ అరెస్టెడ్. వారెంట్ లేదు, ట్రాన్సిట్ వారెంట్ కొనాలా అది కూడా లేదు, సాటర్డే ఆఫ్టర్ 6 PM యూ కెనాట్ డూ అది కూడా లేదు. సో ఇట్ వాస్. డిడ్ యు ఆస్క్ దీస్ క్వశ్చన్స్? ఎస్. వాట్ వర్ యు టోల్డ్? ఏం చెప్పారు మీకు? మేడం ప్లీజ్ కోఆపరేట్, మేడం ప్లీజ్ కోఆపరేట్ అంటారు.
తీసుకెళ్లారు మిమ్మల్ని. వాట్ టు డూ. సో ఒక పోలీస్ వ్యాన్ ఎక్కి మీరు జైలుకి వెళ్ళారు కస్తూరి గారు. ఫస్ట్ టైం ఇన్ యువర్ లైఫ్. అంటే ఏంటి ఫస్ట్ టైం అలా కాదు, 100 సార్లు అరెస్ట్ అయినట్టు ఫస్ట్ టైం అండి. కేర్ ఆఫ్ కాంట్రవర్సీస్ కాబట్టి అడిగాను. మీరు గతంలో చాలా అనేక ఎపిసోడ్స్ లో కస్తూరి గారి పేరు వచ్చింది, నిర్భయంగా మాట్లాడి ఓ పూటో ఒక అరగంట వెళ్ళొచ్చారేమో అలాగా అనుకున్నాను. అబ్బా మీరు చాలా మంచివారండి. మీ తెలుగుకి నేను ఫ్యాన్, కానీ మీరు మీ మాటకి ఫ్యాన్ అని ఇప్పుడే చెప్పా. మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు కాదు. లెట్స్ బి, దిస్ ఇస్ నాట్ అ జోకింగ్ మ్యాటర్. నన్న నేను ఏమో అన్నాను అన్నలేదు అనేది పక్కన పెట్టేయండి. నేను అన్నలేదు అనేదే నేను ఎస్టాబ్లిష్ చేశారు. నేను అన్నలేదు, కానీ నేను అన్నలేని విషయాల్ని అన్నాను. ఇంకోటి, నేను దాక్కున్నాను. ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ ఇచ్చి ఐ థింక్ నెక్స్ట్ డే కదా, విత్ ఇన్ 48 hours మిమ్మల్ని నేను థర్స్డే కలిసాను, సాటర్డే నన్ను అరెస్ట్ చేశారు. నాకు ఎక్కడ అరెస్ట్ చేశారు? ఇక్కడే ఇంట్లో, హైదరాబాద్ లోని మీ ఇంటికి ఎక్కడి నుంచి వచ్చారు? చెన్నై నుంచి. పాపం స్పెషల్ స్క్వాడ్ నా కోసం, ఫుల్ సర్చ్ స్క్వాడ్ పెట్టి నా కోసం వచ్చారండి. అంటే చూడండి, నన్ను ట్రాక్ చేసి, అంటే నాకు ఇంకా అది, నేను వాళ్ళనే అడిగాను, నన్ను ట్రాక్ చేయడం అంత ఏముంది, కాదు మీరు మాకు ఫోన్లో దొరకడం లేదు. ఎందుకు దొరకలేదు? అందరితో మాట్లాడుతున్నా 3 daysగా. నేను ఆ రోజు కూడా షూటింగ్ అటెండ్ చేసా. ఎవ్రీడే షూటింగ్ వెళ్తూ వస్తూ ఉంటే, హైదరాబాద్లో నా ఇంట్లో ఉంటే, నా ఇంటి నుంచి నా తలుపు కొట్టి నేను ఓపెన్ చేస్తే ప్లీజ్ మాతో రండి అంటున్నారు. ఎక్కడ తీసుకెళ్లారు ఇక్కడి నుంచి ఐ వాజ్ టేకన్ టు ఎగ్మోర్ పోలీస్ స్టేషన్. యాక్చువల్లీ నాట్ ఎగ్మోర్, అక్కడ చెన్నైలో ఒక ఆల్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్లో నన్ను అప్పగించారు. అంటే ఇది నిజంగా తెలియక అమాయకంగా అడుగుతున్న కొన్ని ప్రశ్నలు. వాళ్ళ మీ ఫ్లైట్ టికెట్ వాళ్ళే పెట్టుకున్నారా? ఎలా వెళ్ళారు? ఫ్లైటా? కార్లో 14 hours నైట్ తీసుకెళ్లారు. బండే. ఫ్లైట్ ఏంటండి, నన్ను అరెస్ట్ చేయడానికి ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా వచ్చారు. బట్ నో లీగల్ డాక్యుమెంట్స్. ఐ వాజ్ నాట్ షోన్ ఎనీ పేపర్ వర్క్. నేను అడిగాను, ఉంటే చూపుంటారో ఏమో, కానీ ద లోకల్ పోలీస్ ఇన్స్పెక్టర్ కేమ్ అండ్ హీ వాజ్ దేర్. ద లోకల్ పోలీస్ ఇన్స్పెక్టర్ కేమ్. నేను చేసిన తప్పు ఏంటంటే ఏమన్నారు? ఎఫ్ఐఆర్ మీ మీద ఫైల్ అయింది, మీరు ఎక్కడ ఉన్నారు అని మాకు తెలియలేదు, మేము సమ్మన్స్ ఇచ్చాము, 41A అని ఉంది, పోలీస్ స్టేషన్కి రండి ఎక్స్ప్లెయిన్ చేయండి అని సమ్మన్స్ ఇస్తారు. సమ్మన్స్ ఇచ్చాము, మీరు దానికి రెస్పాండ్ అవ్వలేదు. నాకు సమ్మన్స్ ఏం దొరకలేదు కదా, నేను ఇక్కడే ఉన్నాను కదా, అది తెలీదు. మీ మెడ్రాస్ అడ్రస్లో మేము సమ్మన్స్ ఇచ్చాము. మెడ్రాస్ అడ్రస్లో ఎవరు ఉన్నారు, ఎవరు లేరు, అదే మరి ఖాళీగా ఉంది. సో అక్కడ సమ్మన్స్ ఇచ్చారంట. సో ఓకే, అది మీకు తెలుసుంటుంది కదా. ఎలా తెలుసుంటుంది? ఎవరైనా చెప్పుంటారు కదా. ఎలా చెప్పుంటారు? మీరు అందరితో కాంటాక్ట్లో ఉన్నారే కదా, అంటే మీరు ఎందుకు కాంటాక్ట్ చేయలేదు? అంతే కదా. అంటే మేడం, ఇదంతా యు ఆర్ నాట్ హ్యావింగ్ రైట్స్ టు క్వశ్చన్, రైట్? యూ కెన్ ఐదర్ కమ్ విత్ అస్ నౌ, సీన్ చేయక వస్తారా, లేదా సీన్ అవుతుంది అని బెదిరిస్తే, ఆ లాస్ట్ మినిట్లో మనం ఏం చేస్తామండి? నన్ను చుట్టూ 3 లేడీ కాప్స్, 6 మగ కాప్స్ ఉన్నారు. ఇక్కడ లోకల్ స్టేషన్ కూడా, అక్కడ చెన్నై నుంచి వచ్చే వాళ్ళు. డైలాగ్ గుర్తొస్తుంది, డాన్ కో పకడ్నా ముష్కిల్ హీ నహీ నాముమ్కిన్ హై అన్నట్టు. ఒక పెద్ద డాన్ అరెస్ట్ చేసినట్టు ఒక పద్మ వ్యూహం అంతా చేసి నన్ను తీసుకెళ్ళిపోయారు. సో దాంట్లో నేను అడిగాను, ఇంత అవసరమా అనేది. బట్ వెన్ దెర్ ఇస్ పొలిటికల్ ప్రెషర్, వాళ్ళు అర్థం చేసుకోండి అంటే వాళ్ళు చెప్పలేరు కదా, మేమే అర్థం చేసుకోవాలి. వెన్ దెర్ ఇస్, నైట్ అంతా వాళ్ళకి ఫోన్స్ వస్తూ ఉన్నాయి, ఎక్కడ ఉన్నారు అని. హైయర్ ఆఫీసర్స్ అడుగుతున్నారు, గవర్నమెంట్ నుంచి అడుగుతున్నారు, అన్నీ వస్తున్నాయి. నేను ఇది అంతా టోటల్గా ఎందుకు ఇక్కడ చెప్పలేమంటే, ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ ద కాప్స్ ఆల్సో, బికాస్ చెన్నై పోలీస్ వాళ్ళు నన్ను చాలా బాగా ట్రీట్ చేశారు. ఆ ట్రిప్లో అయితే నన్ను బాగా చూసుకున్నారు. నన్ను ఒక
రెస్పెక్ట్తోనే తీసుకెళ్లారు. ఈ రెస్పెక్ట్లో ఏం తక్కువ లేదు, లోటు లేదు. బట్ నేను నా నోరు తెలీదా, నేను క్వశ్చన్ మీద క్వశ్చన్ నేను అడుగుతూ ఉన్నాను. అది ఇది ఎందుకు, ఇది ఎందుకు, ఇలా చేయొచ్చు కదా, ఇది ఎలా చేశారు మీరు, ఇప్పుడు ఎందుకు ఇప్పుడు అని మరీ 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 లా పాయింట్స్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే, మేడం మీరు క్వశ్చన్స్ అడుగుతున్నారు బట్ దానికి జవాబులు నేను చెప్పలేకపోతున్నాము అని ఆయన చెప్తే, దాని తర్వాత అక్కడి నుంచి ఎగ్మోర్ తీసుకెళ్ళి అక్కడి నుంచి స్ట్రైట్ గా జైలు తీసుకెళ్ళిపోయారు. సాటర్డే అరెస్ట్ చేస్తారు అంటేనే యూ కెన్ టెల్ ఇట్ ఇస్ నాట్ అ మామూలు అరెస్ట్. అవును, ఎందుకంటే బెయిల్కి కోర్టుకి దానికి టైం ఇవ్వడానికి దానికి చేస్తారు. ఎప్పుడు హై ప్రొఫైల్ అరెస్ట్ లేదా కొంచెం హై ప్రెషర్ అరెస్ట్ అంటే వీకెండ్లో అరెస్ట్ చేస్తారు. బికాజ్ యూ కెనాట్ గెట్ బెయిల్, యూ కెనాట్ అప్రోచ్ కోర్ట్, రిలీఫ్ దొరకదు, ఖచ్చితంగా జైలు చూసి తీరాలి అని అనుకుంటే ఫ్రైడే నైట్ నుంచి మండే మార్నింగ్ వరకు దట్ ఈస్ ద డేంజరస్ టైం ఫర్ అరెస్ట్. ఇప్పుడు నా గురించే అని కాదు, అల్లు అర్జున్ గారిని అలాగే ఫ్రైడే అరెస్ట్ చేశారు కదా, అది ఆ న్యూస్ పోలీస్ వచ్చింది, పోలీస్ వచ్చారు అల్లు అర్జున్ గారి ఇంటికి అని ఆ ఫ్లాష్ న్యూస్ చూడగానే నాకు తెలిసింది ఈ టైం ఏంటి, ఫ్రైడే 2 o'clock in the afternoon. ఓకే, ఇది వచ్చి ఆయనకి బెయిల్ దొరకడం కష్టం. యాక్చువల్లీ సాటర్డే మార్నింగ్ వచ్చి ఉంటారు, ఫ్రైడే ఈవినింగ్ వచ్చి ఉంటారు. అల్లు అర్జున్ గారు విషయంలో ఏమైందంటే వాళ్ళకి కూడా దే ఆర్ బిగ్గెస్ట్ పీపుల్, వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. దే మూవ్డ్ టు క్వాష్ ద కేస్ ఆన్ థర్స్డే. సో ఆ కేసులో ఆర్డర్స్ ఎలా వచ్చాయంటే క్వాష్ దొరకదు, మీరు బెయిల్కి అప్లై చేయండి అని వచ్చింది. అవును, అలా వచ్చుంటే నెక్స్ట్ డే ఫ్రైడే దే హ్యావ్ టు మూవ్ ఫర్ బెయిల్, దే వుడ్ హ్యావ్ డన్ ఇట్. ఇట్ ఈస్ కాల్డ్ యాంటిసిపేటరీ బెయిల్. అవును, అరెస్ట్ అయ్యే రిస్క్ ఉంది అంటే యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవాలి. సో దే హ్యావ్ టు ప్రిపేర్ దట్ అండ్ దే హ్యావ్ టు మూవ్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కోర్ట్. యాంటిసిపేటరీ బెయిల్ ఆర్డర్ అయ్యే ముందు ఆయన్ని అరెస్ట్ చేసేస్తే యాంటిసిపేటరీ బెయిల్ విల్ నాట్ అప్లై. ఓహో, అందుకే తొందరగా అలా. సో యాంటిసిపేటరీ బెయిల్ అక్కడ కోర్టు ముందు రాకముందే ఇక్కడ అరెస్ట్ అయ్యారు. ఒక్కసారి అరెస్ట్ అయ్యాక దాని తర్వాత ఆయన వెళ్ళి మళ్ళీ వచ్చేస్తారా, కోర్టులో బెయిల్ ఇవ్వచ్చు, స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు, జ్యుడిషియల్ కస్టడీని మానేసి సొంత బెయిల్లో జడ్జి కూడా పంపుతారు. ఇలాంటి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అవును, కల్పబుల్ హోమిసైడ్ అనేది నాన్ బెయిలబుల్ అయ్యాక దాంట్లో nuances ఉన్నాయి. బికాస్ ఐఎమ్ లాయర్ మై సెల్ఫ్, ఐ నో దీస్ థింగ్స్. తెలిసినా ఏం లాభం లేదు, నేను కూడా బికాస్ థియరీ ఇస్ థియరీ. నిజాయితీలో ఏంటంటే ప్రాక్టీస్లో ఒకరికి జైలు చూపించాలి అని పోలీస్ అయినా గవర్నమెంట్ అయినా నిర్ణయం తీసుకుంటే చూపించి తీరుతారు. ఇన్ అల్లు అర్జున్ గారు కేస్ ఆ బెయిల్, హీ హ్యాడ్ అ క్రాక్ లీగల్ టీమ్, దే మూవ్ టు కోర్ట్ ఇమ్మీడియట్లీ అండ్ దే గాట్ హిమ్ అన్ ఇంట్రిమ్ బెయిల్. ఇంట్రిమ్ బెయిల్ అంటే ఏం తెలుసా, పరోల్ అంటాం కదా, కొన్ని నెలగా లోపలనే ఉండి తర్వాత అప్లై చేస్తే పరోల్ అంటారు. వెళ్ళే ముందే అప్లై చేస్తే దానికి ఇంట్రిమ్ బెయిల్ అంటారు. ఇట్స్ అ సిమిలర్, సేమ్ థింగ్, ఇట్స్ అ కండిషనల్ థింగ్. కండిషనల్ ఓన్లీ, సేమ్ థింగ్, కండిషనల్. అది ఇమ్మీడియట్గా ఫ్రైడే కోర్టు మూసే ముందు అది అంతా ప్రిపేర్ చేసి బెయిల్. బికాస్ నౌ ఏబీకి ప్రిపేర్ అయ్యే లీగల్ టీమ్ సడన్లీ దే హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ రెగ్యులర్ బెయిల్. ఆ రెగ్యులర్ బెయిల్కి షూరిటీ ఇవ్వాలి, ప్రోటోకాల్ డిఫరెంట్గా ఉంటుంది, ప్రాసెస్ లిటిల్ బిట్ కంప్లీట్లీ డిఫరెంట్ యాక్చువల్లీ. అది అంతా చేసి దే టుక్ ఇట్. ఇప్పుడు నాలాంటి ఒక చిన్న మా పర్సన్, మామూలు మనిషికి, సాటి మనిషికి అయితే అస్సలు దొరకదు. నాలాంటి కొంచెం ఏదో కొంచెం అక్కడ కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళకి మండే వరకు అయింది. నేను సాటర్డే ఇట్స్ నాట్ పాసిబుల్. సండే కోర్టు ముందు నన్ను ప్రెసెంట్ చేశారు కోర్టులో. ఇన్ మై కేస్ మైన్ ఇస్ నాట్ హోమిసైడ్, మై ఆఫెన్స్ ఇస్ నాట్ 302లో దాని ముందు బిఎన్ఎస్, ఇప్పుడు ఏమో తెలీదు. మైన్ ఇస్ నాట్ లాస్ ఆఫ్ లైఫ్.
మైనస్ ఇండ్యూస్మెంట్ ఆఫ్ రైట్స్, హేట్ స్పీచ్ ఇలాంటి సెక్షన్స్లో వస్తాయి, రైట్? అవి అన్ని చిన్న ఆఫెన్సెస్. దే ఆర్ నాట్, మ్యాక్సిమం పనిష్మెంట్ ఇస్ 5,000 రూపీ ఫైన్, 3 years మ్యాక్సిమం జైల్ సెంటెన్స్ అన్నీ ఉంటాయి. అది అంతా కలిపితే కూడా అంతే వస్తాయి. 4 sectionsలో పెట్టారు నాకు. అలాంటి ఆఫెన్సెస్కి రిమాండే చేయకూడదు. అవును, దెర్ ఇస్ నో ప్రొవిజన్ ఫర్ అరెస్ట్. బట్ అది నేను అంటే 100% జైల్లో వేయాలి అని నిర్ణయం అయిపోయింది ఆల్రెడీ అని అయిపోయింది కాబట్టి తీసుకెళ్ళిపోయారు. కాదు, డింట్ ఈవెన్ టాక్ ఇన్ కోర్ట్. మా తరపు నుంచి మా అడ్వకేట్ నోరు తెరిసే ముందే ఆల్రెడీ వర్డిక్ట్ ని నాకు. సో సండే దే ప్రొడ్యూస్డ్ ఇన్ కోర్ట్. yes, they produced me on Sunday because you have to, without producing in court you cannot take to jail. సో మీరు జైలు తీసుకెళ్లారు. అక్కడ ఏమనిపించింది ఆ మూమెంట్లో కస్తూరి గారు? I didn't expect, because it is totally against all logic, against all known wisdom కదా. ఇలా అయ్యే విషయం వచ్చి చాలా 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 రేరు. చాలా క్రిమినల్స్కి చేస్తారు, లేదా పొలిటికల్ ఎనిమీస్కి చేస్తారు. నేను అంత పెద్ద ఒక పొలిటికల్ ఎనిమీనా అని అనిపించింది నాకు. బట్ ఓకే, వెళ్ళాలంటే వెళ్ళాలి అనేది తెలిసిపోయింది. నా అబ్బాయి గురించి నాకు చాలా దిగులు. బట్ మై ఫ్రెండ్స్ ర్యాలీడ్ అరౌండ్ మీ. ఆ సమస్యమే లేక వాళ్ళు చూసుకున్నారు. ఇట్ వాజ్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నాకు ఫ్యామిలీ లేదు, ఫ్రెండ్సే నా ఫ్యామిలీ అని. ఎంతమంది నాతోడు ఉన్నారు అనేది ఆ మూమెంట్లో తెలిసింది. అది మాత్రం కాక నన్ను అరెస్ట్ చేశారు కదా పోలీసులో కూడా వాళ్ళకి వాళ్ళు పని చేస్తున్నారు అంటే అది వాళ్ళు పని వాళ్ళు చేస్తున్నారు. కానీ సెపరేట్గా ఇండివిజువల్గా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కూడా విల్లినిల్లి, వితౌట్ ఫుల్, ఎలా చెప్పాలి, వితౌట్ ఫుల్ కన్సెంట్, వితౌట్ ఎనీ అగ్రిమెంట్ దే ఆర్ డూయింగ్ ఇట్. అంటే వాళ్ళు పూర్తిగా ఒప్పుకోకపోయినా కూడా చేస్తున్నారు. ఇట్ ఈస్ దేర్ డ్యూటీ కాబట్టి, ఇట్ ఈస్ దేర్ జాబ్ కాబట్టి తప్పదు. బట్ పర్సనల్ ఒపీనియన్స్ ఆర్ డిఫరెంట్ అనేది బాగా తెలిసింది. ఇప్పుడు అక్కడి నుంచి మీరు when they I will not be able to tell you what, because it's not possible to tell you, but there are many incidents between my arrest and then going to the all women's police station, the way they talked to me, the way they took the paperwork, until I went to jail. I'm in police custody. I'm thankful to them, the way they treated me. Every place, wherever they could express their support, by action or by words, they have done it. Of course, kada Kasturi. But they have not violated that. They can't break law. They have to follow the rule of law. Of course. So in that they have to be perfect. But they have expressed, and that ఒక మంచి ఫీలింగ్, ఆ ఒక ధైర్యంతోనే నేను లోపలికి వెళ్తున్నా. ఐ విల్ టెల్ యూ అబౌట్ దట్ ఇన్ డీటెయిల్, బికాస్ అల్లు అర్జున్ గారికి కూడా ఏం జరుగుంటుంది అనేది దాంట్లో కనెక్ట్ అయి ఉంటుంది. బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఆయనకి అంత మంచి లీగల్ టీమ్, అంత ఆయన చాలా పెద్ద విఐపి కదా అండి. హీఈస్ అ డార్లింగ్ ఆఫ్ ఇండియా టుడే. తెలంగాణ, ఆంధ్ర కాదు, తెలుగు లోకమంతా ఉన్న తెలుగు జనాలకి మాత్రం కాక హీఈస్ ద డార్లింగ్ ఆఫ్ ఎవ్రీబడి. బీహార్లో, హర్యానాలో అల్లు అర్జున్ ఈస్ ద బిగ్గెస్ట్ స్టార్. అండ్ పుష్ప అంటే పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నారు. అలాంటి వారికి 100% జైల్ చూపించాలి అని ఎవరో ఒక్కరు ట్రై చేయకపోతే హీ వుడ్ నాట్ హ్యావ్ గాన్ టు జైల్. దట్ ఎవరు చేసి ఉంటారంటారు? అబ్బా, ఎందుకు నన్ను అడుగుతారా అది? ఎందుకు? నేను ఇంతవరకు చెప్పాను కదా,
మీరు న్యూస్ యాంకరా, నేను న్యూస్ యాంకర్నా? కానీ మీ దృష్టి తెలుసుకుందామని సరే మా కబుర్లు నాకు దృష్టి అంతా ఉంది, నాకు దృష్టి అంతా ఉంది, కానీ ప్రిసన్ లో రికార్డు కూడా ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకొద్దు. నేను ఇప్పుడు క్లూస్ ఇస్తాను, హింట్స్ ఇస్తాను, కానీ ఓపెన్ గా చెప్పలేమండి. ఎవరో పని కట్టుకుని ఆయనకి జైలు ఊచలు చూపించాలనే ఒక కంకణం కట్టుకోకపోతే ఈ విషయంలో ఆయన జైలుకి వెళ్ళే అవకాశం లేదండి. లీగల్ గా చూడాలంటే, లేదా ప్రాక్టికల్ గా దీని ముందు వచ్చే ప్రెసిడెంట్స్ ని చూడాలంటే, అంటే పేరు చెప్పలేను, రేప్ కేసులో అక్యూజ్ అయ్యే వాళ్ళు ఏవన్స్, మరి ఆల్టర్కేషన్ అసాల్ట్ కేసులో అక్యూజ్ అయ్యే వాళ్ళు, ఇంకా చాలా ఇలీగల్ ఆఫెన్సెస్ చేసే వాళ్ళు అందరూ బయట తిరుగుతున్నారండి. లేమని అంటే అది చెప్పడంలో ఏం ప్రాబ్లం లేదు, అంటే బయట తిరుగుతున్నారు, మనకే తెలుసు, ఎవ్రీడే వీ నో హూ వీఆర్ టాకింగ్ అబౌట్. బట్ అల్లు అర్జున్ గారిని హీ ఈస్ నాట్ అబౌవ్ ద లా అని చూపించడానికి ట్రై చేశారా, లేదు వేరే ఏమైనా పంతమా అనేది నాకు తెలీదు. ఓకే, అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను, నాకైతే తెలీదు. అమాయకులు ఒక్క మాట కూడా నోరు జారి ఎప్పుడు ఎవరిని అనరు కాబట్టి వాళ్ళు కూడా అనరు, అది అర్థమైపోయింది. కానీ ఇది ఇజ్ ఇట్ టు షో దట్ హీ ఈస్ నాట్ అబౌవ్ ద లా అండ్ వీఆర్ టేకింగ్, ఎందుకంటే ఒక ప్రాణం పోయింది, చాలా దారుణమైన ఒక సిచ్యువేషన్ అది. ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి, ఐ థింక్ 10 years old, ఇంకా జీవమరణ పోరాటంలో ఇంకా ఉన్నారు ఆ అబ్బాయి. ఎవరికైనా గుండెల్లో నొప్పేసే ఒక హారబుల్ విషయం అది. సో అక్కడ పబ్లిక్ అంతా పొంగుతుంటే, పబ్లిక్ అంతా క్వశ్చన్స్ చేస్తున్నారు, దీనికి ఎవరైనా బాధ్యత తీసుకోవాలి కదా, ఎవరు బాధ్యత తీసుకోవాలి? అవును, దాంట్లో సో మెనీ ఆర్గనైజర్స్ యూజువల్లీ టిపికల్లీ లాజికల్లీ చూస్తే అందరినీ చేశారండి. FIR లో A1 to A10 లో చూస్తే థియేటర్ ఓనర్స్, ఈవెంట్ ఆర్గనైజర్స్, ప్రొడ్యూసర్ మైత్రి మూవీస్ అందరూ ఉన్నారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు క్వశ్చన్ వేశారు, ఇప్పుడు అల్లు అర్జున్ గారు దాంట్లో A11 అయినా ఆయన మాత్రం ఎందుకు వదిలేస్తున్నా, ఎందుకంటే టాపింగ్ పాయింట్ థియేటర్ ఓనర్ ఎవరని నాకు తెలియదండి, జనాలకి తెలీదు, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు. పోలీస్ ఎంత చెప్పినా, వాళ్ళని అరెస్ట్ చేశామని చెప్పినా జనాలకి అంత కిక్ అర్థం కాదు, అదే అంత పెద్దగా అనిపించదు. బట్ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశామండి, వీఆర్ డూయింగ్ అవర్ డ్యూటీ అని చెప్తే జనాలకి కూడా ఆ ఆవేశం తగ్గుతుంది. అర్థమైంది. బట్ అలాంటి పబ్లిక్ ప్రెషర్ దేనికైనా ఉంటుంది. I feel police should not give in to police అయినా సరే, గవర్నమెంట్ అయినా సరే, పాలిటీషియన్స్ అయినా సరే, they should do what is just, they should do what is correct. దేనికైనా ఒక లాబీ ఉంటుందండి. రేపు ఏదో ఒకటి జరిగింది, ఒక మైనారిటీ కమ్యూనిటీలో అఫెన్స్ జరిగింది అని అనుకోండి, అప్పుడు మైనారిటీని అఫెన్స్ జరిగింది అని ఒక లాబీ ఖైదు చేయాలి, గిరఫ్తార్ చేయాలి అని ఉంటారు. మైనారిటీ కమ్యూనిటీలో వచ్చి ఇది చెప్పలేదు, ఐఎమ్ జస్ట్ సేయింగ్, ఇట్స్ నాట్ రిలీజియన్, ఇట్స్ నాట్ కాస్ట్, ఐఎమ్ సేయింగ్. ఎందుకంటే ఒక లాబీ ఉంటుంది, వాళ్ళు లాబీ చేస్తారు, వీ విల్ మేక్ దిస్ ఇంటూ అ కమ్యూనిటీ ఇష్యూ అంటారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? అయ్యో ఇది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అని అలాగే వదిలేస్తారా? వదలం కదా, ఎలా వదులుతాం? సో అప్పుడు తప్పు జరిగినప్పుడు ఎవరు చెప్పినా యాక్షన్ తీసుకోక ఉండకూడదు. మరి ఇలాంటి విషయాల్లో ఒక తప్పుకి తగ్గిన శిక్ష ఇవ్వాలి, కానీ ఆ యాక్షన్ వచ్చి కొంచెం ఎక్స్ట్రా అయిపోయింది. అల్లు అర్జున్ లోపల ఉన్నారు, థియేటర్ లోపల ఉన్నారు, ఏంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వక వచ్చారు, ఇలాంటి విషయాలు చెప్తే తర్వాత అది ఒక పెద్ద చర్చ అయ్యి ఒక వివాద సమస్యగా అయిపోయి ఉంటే, పీపుల్ ఆర్ షోయింగ్ ఇంటిమేషన్ గివెన్ బై ద థియేటర్ అండ్ ఆల్, సో దెన్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే హూ ఇస్ ద లా వర్కింగ్ ఫర్ అని, అంతేనా? హూ ఇస్ ద డిపార్ట్మెంట్, హూ ఆర్ ద డిపార్ట్మెంట్స్ వర్కింగ్ ఫర్? ఇప్పుడు ఫ్రమ్ ద అథారిటీస్ తరపు నుంచా, అథారిటీస్ తరపు నుండి హీ కేమ్ వితౌట్ ఇన్ఫర్మేషన్, దానివల్ల స్టాంపీడ్ అయింది, అనుకోకుండా వస్తే పెద్ద
హడావిడి అయింది అంటున్నారు కదా. కానీ థియేటర్ ఆర్గనైజర్స్ హ్యావ్ రిలీజ్డ్ ఇంటిమేషన్ ఫామ్. అవును. సో అప్పుడు ఏమవుతుంది, ఎందుకు ఇలా చెప్పారు, ఇది పోలీస్ చెప్పింది అక్యురేటా అనో డౌట్ వస్తుంది. అలాంటి డౌట్ వస్తే నేనైతే అథారిటీస్, గవర్నమెంట్ అయినా పోలీస్ అయినా ఏం ప్రభుత్వం అయినా వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారు, మమ్మల్ని కాపాడుతారు అని జనాలకి ఆ నమ్మకం ఉంటుంది కదా. నేను నమ్ముతున్నాను, నేను 100% నమ్ముతున్నాను. వాళ్ళు ఎప్పుడు న్యాయానికి పక్కం ఉంటారు, న్యాయాన్ని పక్షం ఉంటారు అని నమ్ముతాం కదా. దాంట్లో ఒక చిన్న సంశయం వచ్చిన ఇట్స్ నాట్ గుడ్. అండ్ ఇలాంటి ఒక పెద్ద హై ప్రొఫైల్ పర్సన్ని గిరఫ్తార్ చేస్తున్నప్పుడు నానా మాటలు వస్తాయి. ఆ నానా మాటలకి మీరు ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి. మీరు చెప్పిన మాటల్ని నేషనల్ న్యూస్ ఛానల్లో పేపర్ చూపించి ఇంటిమేషన్ చూపించి వాళ్ళు నేషనల్ లెవెల్లో మాట్లాడుతున్నారు, పరువు తీస్తున్నారు కదా. అయినా కూడా మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ చేయడానికి కూడా మళ్ళీ వేశారు కదా మొన్న. అది ఏ సెక్షన్లో అని మీరు ఒకసారి నాకు చెప్పాలి. అంటే వేశారు, ఎందుకంటే ఇది మీరు అన్నట్టుగా అసలు అంటే కామన్ లీగల్ పాయింట్స్ కాదు, సామాన్యుల పర్స్పెక్టివ్ నుంచి అక్కడ పర్మిషన్ లెటర్ ఉంది. అవును. రెండోది చాలా ఈవెంట్స్ జరుగుతాయి. ఉదాహరణకి ఇక్కడ అల్లు అర్జున్ గారి రాక వల్ల అక్కడ స్టాంపీడ్ అయిందా అంటే అవుట్ ఆఫ్ 2000 people that were there, 1999 people also were part of the stampede. Should they all be arrested? ఇదిగోండి అలా. దట్ ఈస్ ద థింగ్. నేను ముందే ఐ వాజ్ టాకింగ్ ఆన్ నేషనల్ ఛానల్స్ అబౌట్ దిస్. ఐ పుట్ ఆన్ మై ట్విట్టర్ థింగ్ ఆల్సో. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఒక ప్రాణం అయితే ప్రాణం పోయింది అనేది చాలా, మన ఇప్పుడు ఏం మాట్లాడితే ఆ ప్రాణం తిరిగి వస్తుందా? తిరగదు. అది మరి అక్కడ ఆ ఫ్యామిలీ సిచ్యువేషన్ చూస్తే పాపం ఆ భర్తకి ఏమో ఆ లివర్ ఇచ్చింది ఆ అమ్మాయి. షీ హాస్ గివెన్ ట్రాన్స్ప్లాంట్. హీ ఈజ్ ఆల్సో అ పేషెంట్, షీ ఈజ్ ఆల్సో అ వల్నరబుల్ పర్సన్. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఆ చిన్న ఆ అబ్బాయి ఏం తప్పు చేశారండి? మన కర్మ అనుకోవచ్చు, ఆ చిన్న పిల్లకి కర్మ కూడా ఉండదు కదా. అదేనండి, ఉండండి, అది కాదు. దట్ ఈస్ somewhere we have to do justice for them. What is justice? You tell me what is justice. Is by arresting Allu Arjun garu, have we done justice? Has anything changed for them? Or have we at least given a point? Are we saying ikapai asalu pre release event lu gaani పెద్ద processions gaani stars ki cinema release కి సంబంధించిన సక్సెస్ మీట్ లు జరగవని చెప్తున్నారా? Super. What is the point you are driving? Super question. ఇది కరెక్ట్ అయిన క్వశ్చన్. నిజంగానే ఇప్పుడు మేము వింటున్నాము, ఈవెన్ ద కంప్లైనెంట్ ఈస్ రెడీ టు విత్డ్రా హిస్ కంప్లైంట్ బికాస్ హీ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ అరెస్ట్ టు హ్యాపెన్. ఆయన ఏం కంప్లైంట్ ఇచ్చారు? మేబీ హీ వుడ్ హ్యావ్ గివెన్ థింకింగ్ ఆఫ్ సమ్వన్ ఎల్స్. ఎందుకంటే తప్పు అనేది అల్లు అర్జున్ది మాత్రం కాదు. ఇన్ఫ్యాక్ట్ అల్లు అర్జున్ గారి తప్పేముందండి? మనం నిందలు వేయాలని చూస్తే అందరికీ ఉంది రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఆ థియేటర్లో, సంజయ్ థియేటర్లో ఎన్నో 100 ప్రీమియర్స్ జరుగున్నాయి. ఆ 100 ప్రీమియర్స్లో ఇది మాత్రం ఇంత పెద్ద ఒక హంగామా అవుతుంది అని ఎవరు పోయి ఉంటారు. నోబడి వుడ్ హావ్ ఇమాజిన్ కదా. ఓకే, సో ఆర్గనైజర్స్ అయితే లా ప్రకారం ఏం చేయాలో అది అంతా ఫాలో చేశారు, ఇంటిమేషన్ ఇచ్చారు. ఓకే, ఫస్ట్. కానీ అండర్ ఎస్టిమేట్ చేశారు. వచ్చే ఒక హంగామాని అండర్ ఎస్టిమేట్ చేస్తారు. ఎవరు అండర్ ఎస్టిమేట్ చేస్తారు? అల్లు అర్జున్ గారు ఎస్టిమేట్ చేస్తారా కూర్చుని? వాళ్ళు 2000 మంది వస్తారా? 2000 ఆర్గనైజర్స్ చేస్తారు. అండర్ ఎస్టిమేట్ చేశారు అంటే అది ఫ్యాక్టే కదా. అవును, తప్పు రైట్ అనేది కదా, అండర్ ఎస్టిమేట్ చేశారు. అవును, ఇంత పెద్ద ఒక హ్యూజ్ వస్తుంది అనేది ఆయన ఊహించలేకపోయారు. అవును, అండర్ ఎస్టిమేట్ అన్నది ఊహించలేకపోయారు, వాళ్ళు అనుకోలేకపోయారు ఇలా వస్తుంది అని. దేర్ బికాస్ క్రౌడ్ గేట్స్ వేసిన గేట్స్ని వేసిన ఇది దానికి ఏం చెప్తారు, బ్యారికేడ్స్ని వేసిన బ్యారికేడ్స్ని బ్రేక్ చేసుకొని పగలు కొట్టుకొని లోపలికి వచ్చారు. అవును, లైక్ ఫ్లడ్ తుఫాన్ లాగా వచ్చారు. సో అక్కడ పోలీసు తక్కువ. ఇది స్టార్టింగ్లో చూస్తే మేనేజ్మెంట్కి ఒక బాధ్యత ఉంది. యూ కెనాట్ ఎస్కేప్. లైఫ్ హ్యాస్ గాన్.
మేనేజ్మెంట్కి బాధ్యత ఉంది, వాళ్ళు కావాలని చేయలేదు కానీ ఉంది. పోలీస్ ఇంటిమేషన్ ఇచ్చాక పోలీస్ ఏం చెప్పాలి? అవును కాదు చెప్పాలి. దే హ్యావ్ టు గివ్ ప్రొటెక్షన్. మామూలుగా ఎప్పుడు ఇచ్చే ప్రొటెక్షన్స్ ఒక ఫార్మాలిటీకి ఇచ్చారు అంటే అది అలాంటి ఒక పెద్ద ఈవెంట్ని అండర్ ఎస్టిమేట్ చేసినట్టే.